నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నాన్నోయ్ నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, నువ్వు నాటు బాంబి. ఎందుకు నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మా అమ్మని అన్నం చెక్కు. అన్నే తొందర ఏంట్రా సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యని కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వా అవ్వా, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఏంటి ఇప్పుడు నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపలో పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. చేతుల్లో దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు. పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేదన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అన్నా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పేలేది? బాంబా? పల్లె కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావా? నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? చెప్తారని ఇప్పుడే చెప్తా. ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడికం మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం
సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? ఆ. అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నిచ్చివ్వండి. ఉమ్. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికికు మల్లె పూలు. అబ్బో. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ అన్న తప్పగా. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా. దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి. బాగా అయిన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాళ్లేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినామంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా, 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. ముప్పు దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గో. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెళ్ళు పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, ఆ. నా ముద్దుల బంగారు చెల్లి. ఓ. ఉండండి, పిలుచుకొస్తా. ఓ, yes.
చేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడావంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగ సిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చింది. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ ఆఫీసులో కలుద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి టెలెక్స్ వచ్చింది. వాట్స్ ద మ్యాటర్? ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ కన్స్ట్రక్షన్స్ కి మన ఇంజనీర్లు పంపిన డిజైన్లు. సెలెక్ట్ కాలేదా? అవును మేడం. ఇట్స్ ఆల్ రైట్. మరి ఎవరు సెలెక్ట్ అయ్యాయి? మన హైదరాబాద్ నుంచే మేడం. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ మాధవ్ గారు పంపిన డిజైన్స్. ఇస్ ఇట్? మాధవ్ అంటే మిసెస్ సుమిత్రాదేవి సన్ కదూ? అవును మేడం. ఓ, దట్స్ నైస్. హలో, సుమిత్రాదేవి హియర్. నేనండి, ప్రమీలాదేవిని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా తెలిసిపోయిందా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే చేస్తారు. ఏం లేదు, మీ అబ్బాయిని కంగ్రాచులేట్ చేద్దామని. వాడు ఇప్పుడే ఫ్రెండ్స్ తో ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నాడు. సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సర్టన్లీ. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను, మర్చిపోకుండా వస్తారుగా? భలేవరే, మర్చిపోవడమా? తప్పకుండా వస్తాను. ఉంటాను. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మూర్తి గారు, సాయంత్రం మన ఇంటి లాన్ లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయండి. మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అలాగే మేడం. ఏమిటమ్మా నువ్వు? ఎవరివో తెలివితేటల్ని నా గొప్పతనంగా చెప్పుకుని చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ నాకేంటి? చచ్చా, ఇలాంటి వాటి వల్ల మన పరువు పెరుగుతుందనుకుంటున్నామేమో గానీ ఈ నిజం బయటపడితే ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు మొహం మీద ఊస్తారు. అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? మాధవ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పొరపాటున పేర్లు తారుమారయ్యాయని పార్టీలో చెప్పేద్దాం. అసలు మనిషి ఎవరో చెప్పు, అతన్ని అందరికీ పరిచయం చేద్దాం. అదే నీ నిర్ణయమా? స్థిమితంగా ఆలోచిస్తే అదే మంచిదని నీకు అనిపిస్తుంది. అన్ని ఆలోచించుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఎంత చెప్పినా నీ మాట నెగ్గించుకోవాలనుకుంటే అలాగే కానీ 10 మందిలో నా పరువు తీసి నీ నిజాయితీ నిరూపించుకో. అప్పుడు కూడా నేను కోరినట్టుగానే నీకు దండలు వేస్తారు, చప్పట్లు కొడతారు. నువ్వు కోరినట్టుగానే నా మొహాన్ని ఊస్తారు. ఏం చేయాలో బాగా ఆలోచించుకుని 2 నిమిషాల్లో రా. హలో బ్రదర్. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, బాగున్నారా? ఆ రేసులో నెపోలియన్ రావాల్సింది. సుమిత్ర, మాధవేడి రెడీ అవుతున్నాడండి, వస్తాడు. హాయ్ మాధవ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్తే. నమస్తే, రండి రండి. ఏమండి? ప్రమీలాదేవి గారు. నమస్తే అండి. నమస్తే. మా వారు మాధవ్, మీట్ మిసెస్ ప్రమీలాదేవి. నమస్తే. ఇంత చిన్న వయసులో మీరు వేసిన డిజైన్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సెలెక్ట్ కావడం గ్రేట్ అచీవ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మమోస్ టాలెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి రావడానికి మీకేమైనా అభ్యంతరమా బాబు? అభ్యంతరం అంటే అభ్యంతరం ఏముంది, తప్పకుండా వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మై ఇన్విటేషన్. రండి, ప్లీజ్ హ్యావ్ డిన్నర్. రండి. పెళ్లి చూపులంటే ఆ అబ్బాయికి నీకు కూడా ఎంబరాసింగ్ గా ఉంటుందని లంచ్కి పిలిచాను. అబ్బా, నాకు ఇప్పుడే పెళ్లికేం తొందర మమ్మీ. చూడు రాణి, అవకాశం వచ్చినప్పుడు అందుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం.
మాధవ్ చాలా ఇంటెలిజెంట్, డీసెంట్ బిహేవియర్. అంతేకాదు ఆస్తిపాస్తుల్లోనూ స్టేటస్లోనూ మనకు తగిన ఫ్యామిలీ. ఊళ్ళో సంబంధం గనక పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. సరే మమ్మీ, నీ ఇష్టం. నువ్వు నా మాట కాదనవని నమ్మకం నాకెప్పుడూ ఉంది. అయినా నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు. నీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు. వచ్చేసాడా? హలో మాధవ్. నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చో. పర్వాలేదండి. కూర్చో బాబు. ఇప్పుడే వస్తాను. అలాగే. రాణి, రాణి, నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు, నేను జ్యూస్ పంపిస్తాను. అలాగే మమ్మీ. హలో. నువ్వా తింగరబుచ్చి? కొబ్బరి బోండం నువ్వా? ఏంటి ఇక్కడున్నా? ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. Shut up. యూ షటప్. ఫేస్ చూడు బోండంలాగా. నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్సేవలే. నువ్వు నవ్వేవలే. చిబా. నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వేపా. ఏంటి ఇది నీ ఇల్లా? లేకపోతే మీ తాతగాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా, నీ బాబు గాడిదా, నీ బామ్మ గాడిదా, టోటల్ గా నీ ఫ్యామిలీ గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళ మంకీలు, మీ వెనకింటి వాళ్ళ మంకీలు, మీ ఎదురింటి వాళ్ళ మంకీలు. అసలు మీ వీధి అంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలేనట్టుగా. నిన్ను ఏంటి చెయ్యెత్తుతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి? నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగర లంగర వంగర మంగర తింగర బుచ్చి. ఛీ! యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే? నేనే దాన్ని 4 దులిపాను. అతను 4 గంటే నేను 14 వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగర బుచ్చి. తింగరబుచ్చా అంటే? తల తిక్క మేళం పొగరబోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయిరా అయ్యా. ఏంటి ఆ రాక్షసుతో పెళ్ళా? ఏ అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా, గుణం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడను. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారంగాను. అమ్మాయి, వీడిదంతా వాళ్ళ తాత పోలికి. ఆయన ఇంతే. రే, ఒకసారి ఏం జరిగిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆపే. ఆకలేసి అన్నం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలలే కాని పొగరుబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్ గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంతా నానెత్తినేస్తున్నారే. హలో హలో అంకుల్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఓహో, అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వారా? సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పండి దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్, రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే, మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ. ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందే చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో.
రాణి ఏం మమ్మీ నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకు నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంట పడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారానా, మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కదూ? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 minutes లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. అన్నా ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. వారిని దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టే. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా నిన్నొకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా నిన్న? అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైప్ లో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.